సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. 100K సందర్భంగా మనమైతే చిన్న రైడ్ అయితే వేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇది మన బైక్ మొత్తం రెడీ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే మన ఊరి పేరు అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే అమన్గల్ నుంచి 3 కిలోమీటర్స్ మా ఊరు ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కొట్టినాం అనుకో సీదా మా ఊరు అయితే వచ్చేస్తుంది గాయస్. ఈ విధంగా అయితే మా ఊరికి రీచ్ కావచ్చు. అండ్ స్ట్రేట్గా మా ఊరిలో వచ్చి వినోద్ ఎవరు అంటే కథం KTM బైక్ ఉన్న అబ్బాయి ఎవరు అంటే సీదా మా ఇంటికి కూడా వస్తారు. అంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఊర్లో. అండ్ గాయస్ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఈరోజు వీడియో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే మనకు ఎన్నో రోజుల తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఫైనల్గా 100K అయితే మనం స్టాంప్ వేసినట్టు గుద్దు కొట్టేసామన్నమాట. సో ఆ 100K సందర్భంగా మనమైతే ఈ చిన్న రైడ్ అయితే వేసి రైడ్లో కొన్ని ఇంపార్టెంట్ మాటలు అయితే మాట్లాడదాం అన్నట్టుగా మీ ముందుకైతే ఈ విధంగా రావడం జరిగింది గాయస్. సో చలో ఇక ట్రావెల్ చేసుకుంటూ అయితే మాట్లాడుకుంటూ పోదాం అనమాట. సో లెట్స్ గో గాయస్. మనస్ఫూర్తిగా చెప్తున్నా గాయస్, మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అనమాట. ఫైనల్గా 100K సబ్స్క్రైబర్ అయితే రీచ్ చేసేసారు మా. నిజంగా నా ఆనందానికి అద్దులే లేవు అనమాట. సో హాయ్ గాయస్, బైక్ మీద అయితే రెడీ అయిపోయినాం. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఎన్నో రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, ఎడిట్ చేస్తున్నాం, పెడుతున్నాం. అదంతా ఎంత రిస్క్ ఉంటుందో జస్ట్ అనుభవిస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మీరు చేసినంత సపోర్ట్ ఇంకెవ్వరు చేయలేదన్నమాట. ఫైనల్గా మీ సపోర్ట్ నన్ను ఆకాశానికి ఎత్తేసింది. ఫైనల్గా మనం 100K అంటే 1,00,000 మంది మనతో పాటు మనకు సపోర్ట్గా నించురు అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు 1,00,000 మంది అయితే మనతో పాటు నించురు గాయస్. ఎంత హ్యాపీనెస్ అంటే మామూలు హ్యాపీనెస్ కాదు. ఈ హ్యాపీనెస్ని నార్మల్గా నేను ఒక్కడనే సెలబ్రేట్ చేసుకుంటే అయిపోదు. అందుకే రేపు అంటే ఈ రోజు వచ్చేసి సాటర్డే, రేపు వచ్చేసి సండే, రేపు సెలబ్రేషన్ అయితే మామూలుగా ఉండదు. యూట్యూబర్లు వస్తున్నారు అండ్ మన సబ్స్క్రైబర్లు కూడా యూట్యూబర్లు వస్తున్నారు, అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు గాయస్. రేపు అయితే బుర్రా పాడుంటుంది, నిజంగా చెప్తున్నా, మామూలుగా ఉండదు. అండ్ చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్ వస్తున్నారు, మా ఫ్రెండ్స్. అండ్ మా పైగా రేపు సండేని ఎందుకు ప్లాన్ చేసుకున్నా అంటే అండ్ మా ఊర్లో కూడా మా గల్లీ పోరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనతో పాటు ఉండాలి. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ కోసం మాత్రమే పెట్టుకున్నాను అనమాట. సో వాళ్ళు కూడా రేపు ఉంటారు. ప్రతి ఒక్కరిని అయితే రేపు మీరు చూడగలరు, 100% చెప్తున్నా. ఇది గాయస్ 100K అంటే మామూలు విషయం కాదు. మనం మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మనకు 100K అది ఒక పెద్ద అదేదో అనిపిస్తుంది. నిజంగానే హ్యాపీనెస్ నాకు మీరు ఇచ్చిందే గాయస్, నిజంగా చెప్తున్నా. మీరు లేకుంటే నేను లేను. ఎంతమంది రావాలనుకుంటే అంతమంది రండి గాయస్. రేపు సండే ఈ వీడియో వచ్చేసి ఈ రోజు నైట్ కల్లా అప్లోడ్ చేసేస్తా, 100% చెప్తున్నా. ఈ వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాతనే నెక్స్ట్ రేపు సండే గురించి మాట్లాడుకుందాం గాయస్. అండ్ రేపు చాలా మందిని అయితే పిలిచిన, ఇన్వైట్ అయితే చేసిన. ఇక వాళ్ళు రావాలనుకుంటే వస్తారు, లేకపోతే ఇక వాళ్ళ ఇష్టం. మనమైతే ఎవరిని ఫోర్స్ చేయలేం, చెయ్యను కూడా. ఎవరైనా రావాలి, ఇష్టంగా రావాలి, అంతేగాని కష్టంగా రావద్దు. అది ఎవరైనా సరే మన మీద ప్రేమ ఉంటే, మనం అంటే కొంచెం అభిమానం ఉంటే పక్కా వస్తారు. ఇక దీనికంటే ఎక్కువ ఏం చెప్పలేదు నేను. 100K ఎక్సైట్మెంట్ అనేది అవుతుంది కాబట్టి 100K ఎక్సైట్మెంట్ పోకూడదు అని చిన్న కాన్సెప్ట్ తోటే ఈ వీడియో అయితే ఇప్పుడు తీస్తున్నాను అనమాట. వీళ్ళెవరు బాబు ఇట్లా వస్తారు. ఆ 100K కాన్సెప్ట్ మనకు తొందరగా రిమూవ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఆ సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది పెరిగిపోతారు. ఎక్సైట్మెంట్ అయితే ఉండదు అనమాట, నిజంగా చెప్తున్నా. ఇప్పుడున్న ఎక్సైట్మెంట్ అయితే తర్వాత ఉండదు. సో దాని కారణంగానే మనం ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నా గాయస్, మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అనమాట. ఫైనల్గా 100K సబ్స్క్రైబర్ అయితే రీచ్ చేసేసారు మా. నిజంగా నా ఆనందానికి అద్దులే లేవు అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా మనం 100K కొడదాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ అది ఇంత తొందరగా అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదన్నమాట. మీరు సపోర్ట్ చేసినందుకు మాత్రమే ఆ 100K అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం మావా. నా అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు, ఎందుకంటే అంత ఆనందంగా అనిపిస్తుంది నాకు.
థ్యాంక్ యూ నిజంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా మామ, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిర్రు. మీ సపోర్ట్ని మాత్రం అస్సలు వమ్ము కానియను, 100% చెప్తున్నా. మీ సపోర్ట్ మాత్రం ఇంకా ఈ విధంగానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే, మీరు చేసే ఈ సపోర్ట్ నాకు మామూలు ఆనందాన్ని అయితే ఇస్తలేదు మామ, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే 1K ఉన్నప్పుడు అయితే ఇదే బైక్ మీద మనం చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం, అది కూడా నేను ఒక్కడనే. అండ్ బైక్ అంత బడ్జెట్ లేక సెలబ్రేషన్ అయితే చిన్నగానే చేసుకున్నా 1K సబ్స్క్రైబర్ అయినప్పుడు. బట్ ఇప్పుడు అట్లా కాదు. సో మీ అందరి కోసమైనా సరే ఎట్లనన్నా ఈసారి గట్టిగా సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అండ్ కంగ్రాచులేషన్స్ టు మై సెల్ఫ్. అండ్ నేను ఎంత కష్టపడ్డా కూడా పెడదామే, మీ సపోర్ట్ లేనిది 100% చెప్తున్నా. మీ సపోర్ట్ ఉంటేనే మనం ఏమైనా చేయగలం. అండ్ గైస్ ఇప్పటి నుంచి కంటెంట్ చేంజ్ చేద్దామని ఆలోచిస్తున్నా, కంటెంట్ మొత్తమే చేంజ్ చేద్దామని అనిపిస్తుంది నాకు కూడా. సో గైస్ 100% ఒక మంచి కంటెంట్తో మీ ముందుకైతే రాబోతున్నా ఇప్పటి నుంచి. అండ్ ఈ 2-3 వీడియోస్ అయితే ఇప్పుడు మన ఒక ట్రిప్ ప్లాన్ అయితే ఉంది కదా, ఆ ట్రిప్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలే, ఆ ట్రిప్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. అండ్ దీంతోపాటు రేపు జరగబోయే చిన్న సెలబ్రేషన్ వీడియో కూడా మీ ముందు చూపిస్తాను అనమాట. ఎవరెవరు వస్తారంటే యూట్యూబర్స్ వస్తుర్రు, ప్లస్ అండ్ సబ్స్క్రైబర్లు కూడా వస్తుర్రు. సో మనకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గాయస్, నిజంగా చెప్తున్నా, మామూలు ఆనందం కాదు అది. సో వాళ్ళందరూ మన కోసం వస్తుర్రు కాబట్టి మనం కూడా వాళ్ళ కోసం ఎగ్జైట్మెంట్, వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేలా ఏదో ఒక చిన్నదైతే చేయాలనిపిస్తుంది నాకు కూడా. సో పక్క రేపు అయితే చేసి చూపిస్తాను అనమాట. ఈ వీడియో ఈరోజు నైట్ కల్లా అప్లోడ్ అయిపోతుంది. రేపటి వీడియో మండే మార్నింగ్ ఆర్ మండే ఈవినింగ్ కల్లా అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో 100% ఈ 2 వీడియోస్ అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాలి. చూడని వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి గాయస్. ఆ విధంగా ఫుల్ ఇంకా మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ ఉంటే మంచి మంచి కంటెంట్లు, మంచి మంచి పట్టు వీడియోలు, మంచి మంచి గ్రిప్ ఉన్న వీడియోలు అయితే తీస్తా, పక్కా తీస్తా. మన దగ్గర మస్తు టాలెంట్ ఉంది, కానీ దాన్ని యూజ్ ఏ విధంగా చేసుకోవాలో మనకు అర్థం కాక మనం ఆగుతున్నాం అంతేగాని టాలెంట్ని యూజ్ చేయలేక కాదు. జస్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నా గాయస్. ఒక మంచి టైం వచ్చిందనుకో, ఆ టైంకి ర్యాంప్ ఆడేస్తా, సోషల్ మీడియాని ర్యాంప్ ఆడి పడేస్తా అనమాట. సో అలాంటి మంచి టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నా గాయస్, నేను నిజంగా చెప్తున్నా. ఈ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ చలో మళ్ళీ ట్రావెలింగ్లో మాట్లాడదాం. బైక్ పైన రైడ్ చేసుకుంటూ అయితే పోదాం అనమాట. మన బైక్ తీసుకొని ఇప్పటి వరకు స్టిల్ 3 years అయితే క్రాస్ అయింది మామ, నిజంగా చెప్తున్నా. 3 years దాటింది, ఇప్పటి వరకు స్టిల్ ఒక్క చిన్న ఇష్యూ కూడా కాలేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఆ విధంగా ఉంది మన బైక్కి. సో గాయ్స్ ఫైనల్గా మనమైతే ఇంటికైతే ఇప్పుడు రిటర్న్ అయితే బయలుదేరాను అనమాట. నిజంగా చెప్తున్నా, మీరు లేనిదే నేను లేను మామ. నిజంగా 100K కొట్టాలంటే అది ఆషామాషి కాదు. ఇప్పటి వరకు స్టిల్ మా ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిర్రు, కొందరు క్లోజ్ చేసేసిర్రు, అండ్ ఇంకొందరు 1K సబ్స్క్రైబర్ రావడానికే కింద మీద పడుతురు అనమాట. అలాంటిది మనం 100K సబ్స్క్రైబర్స్ కొట్టుకున్నామంటే అది మామూలు మాటలు కావు, మామూలు విషయం కూడా కాదు. ఈ విషయాన్ని మనం ఒక్కరే సెలబ్రేట్ చేసుకుంటే సరిపోదు అన్నట్టుగా రేపైతే పెద్ద ప్లానే చేస్తున్నా. ఆ ప్లాన్కి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు గైస్, ప్రతి ఒక్కరూ రావచ్చు. అండ్ స్టిల్ ఇప్పటి వరకు కూడా 1K సబ్స్క్రైబర్ లేని మా ఫ్రెండ్స్ అయితే ఇబ్బంది పడుకుంటా ఉన్నారనమాట. మనం ఏకంగా 100K సబ్స్క్రైబర్సే కొట్టుకున్నాం. సో 100K రావడం అంత ఈజీ కాదు. ఎంత కష్టం, ఎంత స్ట్రగల్ పడాలో అది జస్ట్ నాకు మాత్రమే తెలుసు. 1K కోసం యుద్ధం చేస్తున్నారు చూడండి, వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మామ. నిజంగా ఇందులో ఉండే కష్టం ఏంటిది, ఇందులో ఉండే హార్డ్ వర్క్ ఏంటిదో అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. జస్ట్ మీరు వీడియో చూడడానికినే ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే, నార్మల్గా మేము ఈ వీడియో ఇక్కడ రికార్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి సిస్టంలో అయినా పెట్టి లేకపోతే ఫోన్లో అయినా పెట్టి దాన్ని యాప్లో ఎక్కించి పర్ఫెక్ట్గా ఎడిట్ కాక మళ్ళీ దాన్ని 100 సార్లు చూసి ఆ వీడియో ఇప్పుడు ఓకే అన్నప్పుడు ఓకే అనిపిస్తేనే దాన్ని మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి పబ్లిక్లో అయితే పెట్టడం జరుగుతుంది గాయస్. చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అంతసేపు ఎడిట్ చేసింది మళ్ళీ అప్లోడ్ చేసింది అదంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే అంత కష్టపడి తీసిన వీడియోస్ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా చిన్న మిస్టేక్ వల్ల కూడా మొత్తం ఆ వీడియో మొత్తమే డిలీట్ చేయాల్సి వస్తే ఎంత బాధగా అనిపిస్తుందో అది నాకు తెలుసు మావాని. 100K దగ్గరికి రావడం అంత సులభం అయితే నేనైతే అనుకుంటలేను, అంత సులభం. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను అంత హార్డ్ వర్క్ నేను చేసినా కాబట్టి ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. యూట్యూబ్ అనేది అంత ఈజీగా
ఈజీ అయితే కాదు. యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే మనీ వచ్చేస్తాయి అనుకుంటారు చాలామంది. కానీ నిజంగా చెప్తున్నామావా, ఆ మనీ ఎక్కడొస్తాయో కానీ మనీ రావడం కోసం మనం చేసే యుద్ధం ఉంటుంది చూడండి, అది మామూలు యుద్ధం కాదనమాట. బట్ యూట్యూబ్ అనేది ఒక రిస్క్తో కూడిన పని. అండ్ ఫైనల్గా మన ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక ఊర్లో అయితే వెళ్ళిపోదాం గాయస్, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎంత ఆనందంగా ఉందంటే మా నిజంగా మనసారా నవ్వు, అంటే ఇప్పుడు వీడియో ముందర అయితే నవ్వుకోలేను, బట్ నార్మల్ టైంలో నైట్ నిద్ర పోదామంటే నిద్ర కూడా వస్తలేదు మా. ఎందుకంటే ఇక ఎట్లుంటుందంటే ఆ ఫీల్ ఎట్లా అంటే మామూలు ఫీల్ కాదు మా. నిజంగా 100K అంటే అది ఆషామాషి కాదు, మామూలు విషయం కూడా కాదు. అది మనం నార్మల్ పర్సన్కి 100K వచ్చింది అంటే అస్సలు నేనే నమ్మలేకపోతున్నా. అండ్ ఇంత తొందరగా 100K కొడతానని నేను కళలో కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదన్నమాట. బట్ అది మీరు చేసిర్రు, మీ సాయం వల్ల, మీ దయ వల్ల మనమైతే 100K సక్సెస్ఫుల్గా కొట్టేసాం గాయస్. సో ఈ సెలబ్రేషన్ మామూలుగా చేసుకోవద్దు మనం. అండ్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే మంచి కంటెంట్ అయితే అందించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటా గాయస్, నిజంగా చెప్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. రేపటి వీడియో కోసం అయితే 100% వెయిట్ చేస్తూ ఉండండి గాయస్. రేపటి వీడియో ఏమీ లేదు, యూట్యూబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరు వస్తారు రేపు. సో వాళ్ళందరితో చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం, 100K సెలబ్రేషన్ అది కూడా. అండ్ చలో గాయస్, బాయ్.